నమస్తే. తిరుమల లడ్డు వివాద నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందూ ఐక్యతకు పిలుపునిచ్చారు. హిందువులు ఐక్యత సాధించినప్పుడే ఇటువంటి ఘటనలు జరగవని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అధికారికంగా 219 గుడులను అపవిత్రం చేశారు. విగ్రహాలు విధ్వంసం చేశారు. రథాలను కూడా తగులబెట్టారు. 300కు పైగా ఆలయాల్ని అపవిత్రం చేశారు. హిందువుల అనైక్యత వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని, అందుకే రామతీర్థం ఘటన సమయంలోనే తాను హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ఏపీ రాజకీయాల్లో హిందూ కన్సాలిడేషన్ సాధ్యమవుతుందా? దక్షిణాదిన కమ్యూనిస్టు రాజకీయాలు, ద్రవిడవాద రాజకీయాల ప్రభావం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హిందూ ఐక్యత సాధ్యమయ్యే పనేనా తెలుసుకుందాం. కానీ స్టోరీలోకి వెళ్లే ముందు ఓ చిన్న రిక్వెస్ట్. మీ నేషనలిస్ట్ హబ్ NH ప్రైమ్ పేరుతో తొలి తెలుగు OTTని ఆవిష్కరించింది. www.nhprime.in కు లాగిన్ అయి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రం ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే కాస్తంత భిన్నంగా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల చారిత్రక నేపథ్యం వల్ల ఈ భేదం ఏర్పడింది. ఉత్తరాదిన మొఘల్ రాజుల పాలన, శివాజీ మహారాజ్ లాంటి హిందూ రాజుల పరిపాలన సాగిన నేపథ్యంలో అక్కడ మతతత్వం కాస్తంత ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ హిందుత్వ రాజకీయాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. బీజేపీకి ఉత్తరాదిన పట్టు ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఇదే. అదే దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్టు ఉద్యమాలు, కమ్యూనిస్టుల రాజకీయాల ప్రభావం ఉంది. తమిళనాడులో ద్రవిడవాద రాజకీయాలు అత్యంత ప్రభావం కనబరిచాయి. ఈ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో హిందుత్వ రాజకీయాల ప్రభావం అంతగా కనిపించదు. కమలం పార్టీ కూడా ఈ రాష్ట్రాల్లో హిందుత్వ రాజకీయాల కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఇంకా ప్రజలు దీని పట్ల సానుకూలంగా లేరు. ఇక దేశ రాజకీయ ముఖ చిత్రంలో హిందుత్వ రాజకీయాల ఆధారంగా ఎదిగిన పార్టీలు కేవలం 2 మాత్రమే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు పుట్టుకొచ్చిన పార్టీలు వేలాదిగా ఉన్నాయి. అయినా కూడా హిందుత్వ రాజకీయాల ఆధారంగా ఎదిగిన పార్టీలు మహారాష్ట్రలో శివసేన ఒకటైతే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరొకటి. ఈ 2 పార్టీలు మినహా అన్ని పార్టీలు సెక్యులర్ రాజకీయాల ఆధారంగా పుట్టినవే ఉన్నాయి. మరికొన్ని పార్టీలైతే సెక్యులరిజం ముసుగులో మైనార్టీ అనుకూల, హిందూ వ్యతిరేక విధానాలను అవలంబించాయి తప్ప హిందూ అనుకూల పార్టీలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో జనసేన హిందుత్వ రాజకీయాల ఆధారంగా నిలదొక్కోగలదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఏపీ రాజకీయాల్లో జనసేన పాత్ర కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చడంలో గ్లాసు పార్టీ కీలకంగా మారింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వతహాగా హిందూ ఆచారాలను పాటించే వ్యక్తి. అమ్మవారి దీక్షలను చేపడుతూ ధర్మాన్ని తప్పకుండా రాజకీయాలు నడుపుతుంటారు. దీంతో పాటు హిందూ ధర్మానికి ఇబ్బందులు ఏర్పడినప్పుడు గతంలో అనేక సార్లు వైసీపీని ప్రశ్నించారు. రామతీర్థం ఘటన, ఆలయ రథం దగ్ధమైన ఘటనతో పాటు రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగిన ప్రతిసారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చారు. మరీ ముఖ్యంగా రామతీర్థం ఘటన సమయంలో హిందూ ఐక్యతకు సైతం పిలుపునిచ్చారు. ప్రస్తుతం తిరుమలలో లడ్డు వివాదం వచ్చిన సందర్భంగానూ దేశవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ పరిషత్ ఏర్పాటు కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలంటే హిందూ ఐక్యత జరగాలని తెలిపారు. అప్పుడే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయన్నారు. నిజానికి రాష్ట్రంలోనే కాదు, దేశంలో బీజేపీ, శివసేనలు తప్ప ఏ రాజకీయ నాయకుడు హిందుత్వ ఐక్యతకు పిలుపునిచ్చిన దాఖలాలు లేవు. అటువంటి సమయంలో హిందుత్వ అనుకూల విధానాలను పవన్ కళ్యాణ్ భుజాన ఎత్తుకోవడం ఒకంత ఆహ్వానించదగ్గ విషయమే. ఏపీలో అనేక కారణాల రీత్యా హిందుత్వ శక్తులు ప్రభావవంతమైన స్థాయిలో పుంజుకోలేకపోతున్నాయి. గతంలో వాజ్పేయి కాలంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ గెలుపొందిన, కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన ఏపీలో మాత్రం హిందుత్వ శక్తులు బలపడలేదు. ఇందుకు ప్రజలోని కమ్యూనిస్టు భావాలతో పాటు ద్రవిడవాద రాజకీయాల ప్రభావం గణనీయ స్థాయిలో ఉండడమే కారణం. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి హిందూ ఐక్యతకు పిలుపునిచ్చారు. పవన్ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. అదే సమయంలో దేశంలోని హిందుత్వ రాజకీయాల ఆధారంగా అధికారంలో ఉన్న బీజేపీ అండ కూడా జనసేనకు ఉంది. ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ సంస్థల నుంచి పవన్కు సానుకూలత ఉంది. ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ హిందూ ఐక్యతకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఏపీలో హిందుత్వ శక్తులు దీనిని ఆధారంగా చేసుకుని బలపడతాయా, లేక ఇప్పుడున్న స్థితే భవిష్యత్తులోనూ కొనసాగుతుందా అన్న విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.